జి రంజిత్ రెడ్డి చేవెళ్ల ఎంపీ చేవెళ్ల లోక్సభ స్థానానికి ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి కూడా. ఆయన గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలవాలని పోటీ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం జి రంజిత్ రెడ్డితో ఉన్నాం. మరోసారి ఎందుకు చేవెళ్ల ప్రజలు జి రంజిత్ రెడ్డికి ఓటు వేయాలి? ప్రస్తుతం అదే నియోజకవర్గంలో ఆయన ప్రత్యర్థులుగా ఉన్నారు. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్. సో ఈ నేపథ్యంలో ఎందుకు మరోసారి రంజిత్ రెడ్డికే ప్రజలు ఓటేయాలి? ఆయన గత 5 ఏళ్ల కాలంలో చేవెళ్ల నియోజకవర్గానికి చేసిన మేలేంటి? ఆయనపై వచ్చిన ఆరోపణలకు ఆయన ఏ సమాధానం చెప్తారు? ఆయన పార్టీ మారటానికి కారణాలేంటి? నిజంగా ప్రజలకు సేవ చేయడానికి ఆయన పార్టీ మారారా, లేక రాజకీయ ఉద్దేశాలతో పార్టీ మారారా? ఇవన్నీ కూడా రంజిత్ రెడ్డితో మాట్లాడి తెలుసుకుందాం. రంజిత్ రెడ్డి గారు నమస్తే. రోహిత్ నమస్తే. ఎలా ఉన్నారు? పర్ఫెక్ట్ ఉన్నా, ఎందుకంటే క్యాన్వాసింగ్ ఊపు అందుకుంది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రాబోయే 10-11 రోజులు క్యాన్వాసింగ్ ఉంటుంది. లాస్ట్ ఒక రోజు గ్యాప్ తర్వాత 13th పోలింగ్ ఉంటుంది. చూద్దాం. రంజిత్ రెడ్డి గారు, నేను అడగాలనుకున్న ఫస్ట్ క్వశ్చన్, రేవంత్ రెడ్డి దృష్టిలో మీరు ఒక మంచి మనిషి, రేవంత్ రెడ్డి దృష్టిలో మీరు ప్రజల మనిషి, ప్రజలు కోరుకుంటున్న మనిషి. కానీ కేటీఆర్ దృష్టిలో, కేసీఆర్ దృష్టిలో మీరు ఒక అవకాశవాది, పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి. రోహిత్, ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు అనగానే సంతోషపడను, కేటీఆర్ గారు అనగానే అయ్యో అని అనుకోను. ప్రజలు ఏమనుకుంటున్నారు అది ఇంపార్టెంట్. ప్రజలు కొండా విశ్వేశ్వరరెడ్డి 5,000 కోట్లు ఉన్నాయి నా దగ్గర, బంగారం ఉంది బాగా అని అనుకొని అవన్నీ డిక్లేర్ చేసిన తర్వాత అడిగిరు నాకు చాలామంది, అనేది అంత బంగారం ఉంది, అంత ఆస్తులు ఉన్నాయి కదా అని. ఇవాళ చేవెళ్ళ ప్రజలు ప్రతి ఒక్కరు నన్ను మంచి మనిషి అని అంటున్నారు. రంజిత్ రెడ్డి మా బంగారు కొండ అంటున్నారు. ఆయన దగ్గర కొండ అంత బంగారం ఉంది కావచ్చు. ప్రజలు నన్ను బంగారు కొండ అని వాళ్ళ ఆడోళ్ళు పిలిచి ఇట్లా చేతులు ఇట్లా అనడం ఎంత సంతోషమేమో. సో అది కొలమానం కావాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం అనుకుంటాను నేనైతే. ఏమనుకుంటున్నారు రంజిత్ రెడ్డి గారు? నిజంగా ప్రజల దృష్టిలో మీరు వాళ్ళ మనిషిగానే ఉన్నారా? గత 5 ఏళ్ల కాలంలో నిజంగా వాళ్ళ గుండెల్లో మీరు ఉన్నారా? చిరస్థాయిగా ఉండిపోతాను. ఎందుకంటే ఒకసారి ఒక ముద్ర పడ్డాక ఒక నాయకుని మీద మీరు ఏ గల్లీకన్నా వెళ్ళండి, ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఏ వాడకన్నా వెళ్ళండి, వాళ్ళు ఒకటే చెప్తారు, రంజిత్ రెడ్డి మంచోడంట, రంజిత్ రెడ్డి మంచోడంట, ఫోన్లు చేస్తే ఎత్తుతారంట, ఇంటికి పోతే ఎంతనా సహాయం చేస్తారంట. సహాయం చేయకుంటే ఏ ఒక్కరు ఇంట్లోకి వెళ్ళి తిరిగి రాలేదని చెప్పి బలంగా నమ్ముతున్నారు మొత్తం చేవెళ్ళ గడ్డ మీద. రంజిత్ రెడ్డి గారు, మీరు అంటున్నారు ప్రజలు ఏ సమయంలో వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను అని. కానీ కొండా విశ్వేశ్వర రెడ్డి అంటున్నారు మీరు 5 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా చేవెళ్ళ ప్రజల ముఖం చూడలేదు అని. ప్రజలు అంటున్నారు కదా, ఎందుకంటే కోవిడ్ టైంలో మొన్న ఎవరో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అయిన తర్వాత అన్ని కాన్స్టిట్యున్సీస్ తిరిగేటప్పుడు చాలా వేదికలలో ఆ కాంగ్రెస్ నాయకుడు, ఆ పలానా నాయకుడు కూడా నాకు తెలియదు, నిలబడి నేను పలానా మోహన్ని ఆ రోజు మీరు ఇట్లా నాకు సహాయం చేసిండ్రన్న, అప్పుడు నేను కాంగ్రెస్లో ఉంటేనే మీరు అప్పుడు బీఆర్ఎస్లో ఉండిరని చెప్పి చెప్తుంటే, మొన్న ఎవరో చెప్తున్నారు రాత్రి 11:30కి ఫోన్ చేసిన అప్పుడు ఎంపీ రంజిత్ రెడ్డి గారికి చాలామంది పూణేలు ఇబ్బందులు పడుతున్నారంటే ఏం కావాలని అడిగిండు. 5 బస్తాల బియ్యము ఇవన్నీ కావాలని పప్పులు అంటే మార్నింగ్ 8 కల్లా అరేంజ్ చేసిండు. అది రంజిత్ అన్న దగ్గర చూసిన, అది సాటిస్ఫాక్షన్ వచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకుడు నేను మర్చిపోయిన విషయం. అట్లా రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి పనులు చేసే వాళ్ళు కోవిడ్ టైంలో ఉన్నారండి. మిగతా టైంలో నేను ఎప్పుడూ ఎత్తుతా ఫోన్లో. నేను ఎందుకు ఫోన్ ఎత్తుతా అంటే ఎవరినైనా రాత్రి మనకు చేసేది ఎప్పుడు వాళ్ళకి ఆపదలు ఉంటేనే ఫోన్ చేస్తారు. తెలిసిపోతాయి కొన్ని ఫోన్లు, అక్కడ ఇక్కడ కూర్చొని వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తే అది కట్ చేయొచ్చు, ఎత్తంగానే తెలిసిపోతుంది. అవసరం ఉండి ఫోన్ చేసిన వాళ్ళకి ఫోన్ ఎత్తకుండా ఉండడం ప్రజానాయకులకు ఎవరికి సూట్ కాదు. అట్లాంటి ప్రజాక్షేత్రం ఉండకూడదు అంటాను నేను. రేవంత్ రెడ్డి మీ పైన అంత నమ్మకం ఉంచడానికి కారణం ఏంటి? ఎందుకు మిమ్మల్ని అంతా పట్టుబట్టి తీసుకుని వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్పించి 1,00,000 మెజార్టీతో గెలిపించాలి అని ఎందుకు రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు? రోహిత్, నువ్వు ఇట్లా అడిగావు కాబట్టి నాకు నిజంగా ఒకటి గుర్తొస్తుంది. రేవంత్ రెడ్డి గారికి నా మీద అంత నమ్మకం ఎందుకు వచ్చింది అంటే, గత 5 సంవత్సరాల్లో సహచర ఎంపీగా మీ ఇద్దరం సెంట్రల్ హాల్లో ఛాన్సర్లో గెలిచేవాళ్ళం. సెంట్రల్ హాల్లో గెలిచినప్పుడల్లా రేవంత్ రెడ్డి గారు ఏమనేది అంటే, నేను ఈసారి పవర్లోకి వస్తా అంటే నేను చాలా ఈజీగా చెప్పేవాడిని, ఇంపాసిబుల్, కేసీఆర్ గారు మళ్ళీ పవర్లోకి వస్తారు. మా ఇద్దరికి ఎప్పుడు నవ్వుకుంటూ ఆర్గ్యుమెంట్స్ అవే అయ్యేది. సో ఆయనకు తెలిసింది రంజిత్ రెడ్డి ఒక పార్టీ లైన్లో ఉంటే అంత పర్ఫెక్ట్గా చేస్తాడని.
మొన్నటి ఎలక్షన్లో వికారాబాద్ ఎలక్షన్లో కావచ్చు ఏ ఎలక్షన్ పర్ఫెక్ట్. ఆ నమ్మకంతో ఇట్లాంటి వాళ్ళు ఉండాలి నాకు అని చెప్పి పిలుచుకున్నారు చూడండి, అదే. మరి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కూడా మీపై నమ్మకం ఉంచి తీసుకొని మీకు తొలిసారి టికెట్ ఇచ్చారు, మీరు గెలిచారు. మరి ఆ కృతజ్ఞత బీఆర్ఎస్ మీద లేదా అని అడుగుతున్నారు. కృతజ్ఞత లేదు, లేదా కేసీఆర్ గారు ఆ కామెంట్ చేసే తర్వాత కేసీఆర్ గారి మీద నెగటివ్ లైఫ్లో కామెంట్ చేయండి నేను. కేసీఆర్ గారు పెద్ద మనిషి, చాలా డిగ్నిఫైడ్గా కామెంట్ చేశారు నా మీద చేవెళ్ళకి వచ్చినప్పుడు. చాలా ఏమన్నారు, పొద్దుతిరుగుడు పువ్వులాగా మారుతున్నాడు రంజిత్ని, నీకేం తక్కువ చేసిన రంజిత్ అన్నారు. రెండు కరెక్ట్ అండి. పార్టీ మారినప్పుడు ఒక పార్టీ ప్రెసిడెంట్ ఏమంటారమ్మా, దాని తర్వాత నీకేం తక్కువ చేసిన రంజిత్ అన్నారు. నేను ఇప్పటికి ఒప్పుకుంటాను, రాజకీయాలకు పరిచయం చేసిండ్రు, ఒక ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు, గెలిపించారు. డెఫినెట్గా ఆ కృతజ్ఞత భావం డెఫినెట్ నాకుంది. కానీ గత 5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీకి కమిటెడ్గా పనిచేసిన టాప్ వర్కర్స్లో నేనున్నా అని చెప్పి నేను గట్టిగా చెప్తున్నా. అది ఆ కితాబ్ ఇచ్చింది వాళ్ళే ఇద్దరు. సో వాళ్ళు నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చి ఎంత మంచి స్థానం ఇచ్చిండ్రో, ఏ ఒక్క రోజు కూడా చెప్పింది 0.5% తక్కువ చేయకుండా పనిచేసినాను రంజిత్ రెడ్డి. సో అది డెఫినెట్గా నా వంతు నేను కూడా పార్టీకి కాంట్రిబ్యూట్ చేయాలి. ఒక్కటి అడగాలనుకుంటున్నాను, మీరు నిజాయితీగా సూటిగా చెప్తారా? 100%. ఆ 5 సంవత్సరాలు మీరు బీఆర్ఎస్లో కంఫర్టబుల్గానే ఉన్నారా? చాలా కంఫర్టబుల్గా. కానీ ఒకటి రంజిత్ రెడ్డి గారు, నాకు అదే అర్థం కాలేదు. సహజంగా ఎవరైనా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత విమర్శలు చేస్తారు. మీరు ఇప్పటికీ కేసీఆర్ మీద పార్టీ మీద ఒక్క విమర్శ కూడా చేయలేదు. అదే రంజిత్ రెడ్డికి వేరే రాజకీయ నాయకులకు తేడా కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఏమొస్తుంది, అన్నాళ్ళేమో పార్టీ లైన్లో ఉండి పార్టీలో పనిచేసి పార్టీ ఓ సూర్యుడు దేవుడు చంద్రుడు అని చెప్పి మాట్లాడేది సడన్గా బయటికి రాగానే దయ్యం అయిపోతారా? నేను కూడా అదే అంటున్నా. అంత మంచివాడు అది అన్నాక ఎవరైనా సపోజ్ బీఆర్ఎస్ చిన్న నాయకులు ఎవరైనా కామెంట్ చేస్తే మొన్నటిదాకా అన్నా నువ్వు సూపర్ అది అన్నోళ్ళు అప్పుడే దయ్యం అయిపోతాము కాదు కదా. ఎవరి మీద ఒక ఇంప్రెషన్ ఉంటుందో, ప్రజల్లో ఇంతకుముందు చెప్పాను చూడండి, ప్రజలకు ఒక ఇంప్రెషన్ పడింది రంజిత్ రెడ్డి ఎవరు అని చెప్పి. అట్లా మీకు రోహిత్ మీరు వాళ్ళ నాకు ఇంటర్వ్యూ తీసుకుంటే రంజిత్ ఇట్లా మాట్లాడతారు, మనసులో ఒకటి ముద్ర పడిపోతుంది. తర్వాత ఏమవుతుంది, వీళ్ళు చెప్పేటి వింటాము, నీ డెసిషన్ నువ్వు తీసుకుంటావు, అంతే. అదే డెసిషన్. అంటే ఏంటి, నియోజకవర్గంలో మీరు కొత్తగా 2019లో రాజకీయాల్లోకి వచ్చారు, బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. ఈ 5 ఏళ్లలో వ్యక్తిగతంగా మీ ఇమేజ్ని పెరిగింది అనటానికి కారణం ఏంటి? జనరల్గా పార్టీ ఇమేజ్ కదా ఎక్కడైనా ఉంటుంది, కానీ మీరు రంజిత్ రెడ్డిని ప్రజల గుండెల్లో ఉన్నారు రంజిత్ రెడ్డి అని మీరు అంటున్నారు. అక్కడ పార్టీ బలంగా టాపిక్ తీసాను, ఆ టాపిక్ చెప్పాను. ఎప్పుడైతే నేను చెప్తానంటే పార్టీ పరంగా ఒకటి, పర్సనల్ పరంగా ఒకటి ఉండాలి. పార్టీ సింబల్, పార్టీ పేరు, తర్వాత మన పర్సనల్ మనం ఏం కాంట్రిబ్యూట్ చేయబోతున్నాం, ఏం చేసినాం, అది ఇంపార్టెంట్. నా విషయం ఏంటంటే పర్టికులర్ ఒకటే చెప్తున్నా, ఏ ఎలక్షన్ అయినా అంతకంటే ముందు మనం చేసిన పనితీరు బట్టే కులమానం ఉండాలి. రాజకీయాల్లో కొత్తగా రావచ్చు నేను. సో సపోజ్ వాళ్ళు బిజినెస్లోకి వెళ్ళి వచ్చిండ్రో, లేదా పిల్లలు యువత వచ్చిండ్రో, వాళ్ళు అంతకంటే ముందు కాలేజీలో వాళ్ళ లైఫ్ ఏంటి అని పిల్లలకు ఉంటుంది. బిజినెస్లో ఎట్లా గ్రో అయింది ఏందని చెప్పి అది కూడా తెలియాలి కదా. బీఆర్ఎస్ను వదిలి వచ్చేటప్పుడు ఏమన్నా బాధని అనిపించిందా? చాలాసార్లు చెప్పినారు, 10 రోజులు నిద్రపోలేకపోయాను. డెఫినెట్గా పార్టీ మారాలంటే అంత ఈజీ పని కాదు, అడుగు నాకైతే కష్టమైంది. కానీ మీరు మహేందర్ రెడ్డి పార్టీ మారుతున్నారని ఒకరినొకరు మాట్లాడుకున్నారంట. తర్వాత నేను లేదని కేటీఆర్ ముందే అన్నారంట. పార్టీ మారట్లేదని వాళ్ళు అనుకునే లోపే ఒక్కసారిగా షాక్ ఇచ్చిట్టు వచ్చేసారంట. ఆ రోజు మహేందర్ రెడ్డి గారు ఆ మాట అన్నారు, నేను అనలేదు. అయితే నేను అసలు అప్పుడు నా పేరు డిక్లేర్ చేసి నేను పార్టీ పరంగా క్యాండిడేట్ పరంగా తిరుగుతుంటే మహేందర్ రెడ్డి ఆయనకు మారుతుండా అని చెప్పి ఒక టాపిక్ వచ్చినప్పుడు ఆ మాట అన్నది అతను. సో పార్టీ ఎందుకు మారుతాం, అప్పుడు నా క్యాండిడేట్ డిక్లేర్ అయింది, పార్టీ పరంగా నేను లైన్లో తిరుగుతుంటాను. కేటీఆర్ గారు అన్న మాట ఏంటంటే ఇద్దరు కలిసే ఉండరు, ఇద్దరు మారినరు అని చెప్పి అన్నారు. రంజిత్ రెడ్డి గారు, ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఒక నిజాయితీగా చెప్పండి, చేవెళ్ళ నియోజకవర్గానికి ఏం చేశారని మరోసారి ప్రజలు మీకు ఓటేయాలి. చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పెండింగ్ పనులు ఎన్ని చేసినో చెప్తాను, లిస్ట్ చెప్పాక మీరు చెప్పండి ఏం చేశాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ 111 ఇష్యూ. 111 ఇష్యూ మహామహిళకి చేయరాదు, ఎత్తివేయలేరు అని చెప్పాను, ఎత్తివేయించిన ఎంబడిపడి. అది మీ కృషి? నా కృషి డెసిషన్ తీసుకుంది ప్రభుత్వం. నా కృషి ఎందుకు ఉండదమ్మా, కన్సర్న్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ప్రతి ఒక్కరు అడుగుతుండ్రన్నా అని చెప్పి సార్ చెప్పిన కేసీఆర్ గారికి.
కంపల్సరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని కాన్స్టిట్యూన్సీలు ఇంత ధరలు పెరుగుతున్నాయి, మరి చేవేళ్ళగడ్డ మీద చేసుకున్న రైతులు తీసుకున్న తప్పిదనం ఏంది? ఒక 111 జీవో ఉండి వాళ్ళు రియల్ ఎస్టేట్లో సిటీకి ఇంత దగ్గర ఉన్న సిటీలో ల్యాండ్ రేట్స్ పెరగకపోతుంది, ఓన్లీ 111 జీవో వాజ్ ద ఇష్యూ. చెప్పిన ఛాన్సాలు చెప్పిన, లాస్ట్కి ఒక రోజు కూర్చొని ఎట్లా అని చెప్పి రిజాల్వ్ చేద్దాం చేసేసాను. అప్పటి మన్నెగూడ రోడ్ ఒక 1000 ఎన్ని యాక్సిడెంట్స్ అయితే అండి. నేను గత 5 సంవత్సరాల్లో ఇంత తిరుగుతున్న నాకు మినిమం ఒక 10-20 సార్లు రోడ్ల మీద ఆపి పేషెంట్లను బస్సు ఎక్కించి, కారు ఎక్కించి, నా వెహికల్ పంపించి, హాస్పిటల్ పంపించి, అంబులెన్స్ని పిలిపించి ఎన్నోసార్లు అయినాయి. ఎన్నో వీడియోస్ ఉన్నాయమ్మా. తర్వాత యాక్సిడెంట్స్ అన్నిటి గురించి నేను గడ్కరీ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇష్యూ ఏముండే, కొండా విశ్వేశ్వరరెడ్డి ఏమంటే నేను శాంక్షన్ చేయించిన అంటాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి అంతకంటే ముందు ఎంపీలు 60 మీటర్స్ విడ్త్ కావాలని ప్లాన్ చేశాను. సో అది పాసిబుల్ అవ్వట్లేదు అని చెప్పి క్లోజ్ చేసి పక్కకు పడేసిన అప్లికేషన్. నేను మళ్ళీ కన్సర్న్ అఫీషియల్స్ తోటి గడ్కరీ గారితో కూర్చొని ఐ వాంట్ దిస్ ఎట్ ఎనీ కాస్ట్, యూ టెల్ మీ అని చెప్పి అడిగాను. అడిగితే మీటింగ్ పెట్టేస్తాను. గూగుల్లో చూశారు, క్రిస్ క్రాస్ ఉంది, అంత వంకర తింకర ఉంది, యాక్సిడెంట్స్ లెక్కలని తీసి 60 మీటర్స్ నయం అవుతా 45 మీటర్స్ అన్నారు. సో 45 మీటర్స్ గురించి ఆలోచిస్తే మన బెంగళూరు హైవే శంషాబాద్ రోడ్ 45 మీటర్స్ అది. సో అంత పెడితే చాలు అని చెప్పి నేను ఒప్పుకున్నాను. సో మళ్ళీ డిపిఆర్ కొత్త డిపిఆర్ పంపించి, ఇక్కడికి వెళ్ళి డిపిఆర్ చేయించి ఎస్టిమేషన్స్ పంపించి 1000 కోట్లు టెండర్ కాల్ఫర్ చేశాను. శాంక్షన్ అయింది నా హయాంలో, టెండర్ కాల్ఫర్ చేసింది నా హయాంలో, శంకుస్థాపన చేసింది నా హయాంలో. గడ్కరీ గారు వచ్చినప్పుడు పక్కకు నిలబడి ఫోటో దిగింది రంజిత్ రెడ్డి. నేను తెచ్చినాను కొండా విశ్వేశ్వరరెడ్డి అంటాడు, పక్కకు పెట్టాడు. ప్రొద్దున లేస్తే వికారాబాద్కి వెళ్తూ ఉంటాడు, కోట్పల్లి బోటింగ్ అని చెప్పి ఆయన బిజినెస్ ఉంది అక్కడ. పోయే విశ్వేశ్వరరెడ్డికి వాళ్ళ తాత టైం నుండి వాళ్ళ తాత పేర్లు చెప్పుకొని తిరిగే విశ్వేశ్వరరెడ్డికి ఆ బ్రిడ్జ్ 100 సంవత్సరాలు అయింది. అది ఒకటే కనెక్టింగ్ రోడ్ తాండూరుకున్న వికారాబాద్కి సిటీకి. తాండూరు వికారాబాద్ తాండూరు వికారాబాద్ సిటీకి పోవాలంటే అది ఒకటే బ్రిడ్జ్. సపోజ్ సడన్గా అదేమన్నా అయిందనుకోండి, అది ఎట్లా అని చెప్పి ఆలోచన చేయని విశ్వేశ్వరరెడ్డికి నాకు డిఫరెన్స్ ఏంటంటే మరమ్మతుల కోసం 10-12 కోట్లు శాంక్షన్ చేశారు ఫస్ట్. మేము అడిగితే నేను పర్మనెంట్ సొల్యూషన్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే 100% 100 crores కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసి 100 కోట్లు శాంక్షన్ చేసిన. వికారాబాద్ మున్సిపాలిటీకి 60 కోట్లు తెచ్చిన, పరిగి మున్సిపాలిటీకి 25 కోట్లు తెచ్చినాం, శంకర్పల్లికి 25 కోట్లు, జైల్పల్లికి 30 కోట్లు. జైల్పల్లిలో చిన్న గల్లీలో రోడ్లు వేయించిన, ఓల్డ్ సిటీ అని చెప్పే జైల్పల్లి. ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి చేవెళ్ళగడ్డ మీద ఒక స్టేడియం లేదు, చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ అని చెప్పుకునే ప్రజాప్రతినిధులు చాలామంది ఎప్పటికెళ్ళి చేవెళ్ళ మాది ఒక స్టేడియం కట్టియలేకపోయాను. నేను డబ్బులు లేవని ప్రభుత్వ పరంగా ఏదో ఫీజు నేను సొంతంగా 50 లక్షలు పెట్టి నా సొంత నిధులతోటి స్టేడియం చేయించిన. ఇప్పుడు వాకింగ్ ట్రాక్ చేయించిన, క్రికెట్ కోర్ట్ పెట్టించిన, వాలీబాల్ కోర్ట్ పెట్టి, సింథటిక్ కోర్ట్స్. దానికి ఆపోజిట్ బస్ స్టాండ్ ఉంటుంది. 1975 శంకుస్థాపన చేసి చెన్నారెడ్డి. కొండా విశ్వేశ్వరరెడ్డి నేను సొంత డబ్బులతో చాలా స్టేడియంస్ కట్టించానని చెప్తున్నారు. సొంత డబ్బులు అనలే అతను, నేను యూత్కి చేయించిన అంటాడు. ఎంపీ ల్యాడ్స్ తోటి చేసింది ఆయన అతను. సో ఎంపీ ల్యాడ్స్ తోటి అతను అవన్నీ చేయించి అదేం చేశాడు, రోహిత్కో XYZకో కాంట్రాక్ట్ ఇచ్చాడు. వాటికి బిల్ సరిగ్గా కాలేదు అనుకున్న దానికంటే ఎక్కువ అయినవి ఏదో అయినాయి. హాఫ్ ఫినిష్ చేస్తే లాభం. ఎంపీ ల్యాడ్స్ ఎక్కడ యూజ్ అయ్యేది చేయాలి, ఎక్కడ చేస్తే అక్కడ కొండా విశ్వేశ్వరుడు ఫోటో పెట్టుకుంటాడు. ఎంపీ ల్యాడ్స్ ఇచ్చినప్పుడు ఫోటో పెట్టుకో, ఫినిష్ చేసిన పిల్లలకు అందుబాటులో ఉంచాలి కదా. బస్ స్టాండ్ నోచుకోలేదని చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ ఇంత పెద్ద లీడర్లు ఉన్నారు. 1975 చెన్నారెడ్డి గారు కట్టించిన బస్ స్టాండ్. అంటే 2019కి ముందు చేవెళ్ళ, 2019 తర్వాత చేవెళ్ళ కనిపిస్తుంది అక్కడ వెళ్ళి చూస్తే. 100%. అసలు రాయన్ దగ్గర డిగ్రీ కాలేజ్ లేదు ఇన్ని ఇయర్స్. రాయన్ దగ్గరలో డిగ్రీ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ పెట్టించు. హాస్పిటల్ ఫెసిలిటీస్ చూడండి. నేను CSR ఫండ్స్ రహేజా వీళ్ళ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి CSR ఫండ్స్ షేర్లింగంపల్లి సిటీయే కదా, హాస్పిటల్స్ ఎట్లుండాలి. శంషాబాద్ హాస్పిటల్ చూడండి ఎంత చేయించాను. CSR ఫ్రెండ్స్ సిటీలో ఉంటారు, అందరికీ ఉంటారు ఫ్రెండ్స్. అడుక్కొని చేయించుకోవాలి కదా. ఓకే, సో నేను మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ దగ్గరికి వస్తున్నాను. మరి ఇంత చేశాను, ఇంత పెద్ద లిస్ట్ చెప్పాక ఆయన ఏం చేశాడని అడగాలి. లేకపోతే మీరు యాజ్ ఏ జర్నలిస్ట్ రోహిత్ ఇంత పెద్ద లిస్ట్ చదివి నాకు
నాకు నా ఇంటర్వ్యూలో 5-10 నిమిషాలు టైం వేస్ట్ అయిపోయింది విశ్వేశ్వరరెడ్డి గారు. ఆయన ఎంత పెద్ద లిస్ట్ చేసిన మరి మీరేం అంటే చేశారు? ఎంపీగా ఉన్నప్పుడు విశ్వేశ్వర రెడ్డి ఏమీ చేయలేదా నియోజకవర్గం? ఇంత పెద్ద లిస్టులో దానికి ధీటుగా ఏ ఒక్కటని చేసిండేమో అడిగాను. ప్రతి 3 నెలలకు 25 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్లో కూడా శాంక్షన్ చేయొచ్చు. అప్పుడు ఒక ఎన్ఆర్ఈజీఎస్ నిధులు తెచ్చిన ఎంపీలే లేరుకుంటే ఎందుకు తెచ్చినామా? మన ప్రభుత్వంలో మినిస్టర్స్ తెలుసు, శాంక్షన్ చేయిస్తే ప్రతి రోడ్ చేయించుదామని చెప్పి గల్లి చేయించు. కానీ కేవలం మీ ఆస్తుల్ని కాపాడుకోవటానికి మాత్రమే ప్రయత్నం చేశారు. మీ ఆస్తుల్ని కాపాడుకోవటానికి ఇప్పుడు మళ్ళీ అధికారంలో ఉన్న కాంగ్రెస్లోకి వచ్చారు అని అంటున్నారు. నా ఆస్తులు కాపాడుకోవాలంటే నాకున్న బిజినెస్ బేసికలీ పౌల్ట్రీ రంగం. పౌల్ట్రీ బిజినెస్లో ఉన్న కోళ్ళ ఫారాలు, గుడ్లు, చికెన్, దీనికి ప్రభుత్వ పరంగా ఎవరైనా సహాయం తీసుకున్నారా? ఆస్తులు కాపాడుకునేందుకు ప్రభుత్వ పరంగా పనులు చేసుకున్నారా? మీరు తెలుసుకోండి ఫస్ట్. నేను రేవంత్ రెడ్డి గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అందరి ముందు, నాయకుల ముందు చెప్పిన, ముఖ్యమంత్రి గారు మీకు ఇంతమంది ముందు చెప్తున్నా, రాబోయే 5 సంవత్సరాల్లో నేను చేవేళ్ల గడ్డ మీద ఏమైనా అవసరాల రీత్యా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం, అభివృద్ధి కోసం మీ దగ్గరికి వస్తాను తప్ప నా పర్సనల్ పనికి ఏ ఒక్క పనికి వచ్చినా ఒక పని చేయకండి అని చెప్పి. నేను బీఆర్ఎస్ పార్టీలో అంత మంచి స్థానం ఇచ్చిన అన్న కేసీఆర్ గారి దగ్గర ఒక చిన్న ట్రాన్స్ఫర్ కూడా అడిగి చేయించానేమో తెలుసుకోండి. నేను మా ఎమ్మెల్యేస్కి ఫుల్ రైట్ అని చెప్పారు కేసీఆర్ గారు, ఎమ్మెల్యేస్కే వదిలేసి నేను దేంట్లో ఇన్వాల్వ్ కాలేదు. ఒక సర్పంచ్ టికెట్, ఒక జెడ్పీటీసీ టికెట్, ఒక కార్పొరేటర్ టికెట్ ఎవరినైనా డిస్టర్బ్ చేసినా తెలుసుకోండి. ఒక పర్సనల్ ఫేవర్ గవర్నమెంట్లో ఏం చేయించుకున్నా తెలుసుకోండి. ఏ వ్యక్తిగత అవసరాల కోసం బీఆర్ఎస్ని, అధికార పార్టీని ఉపయోగించుకోలేదు మీరు అని చెప్తున్నారు. నిజమా అది? అధికార పార్టీగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్కటన్నా పర్సనల్ ఇంట్రెస్ట్ చేయించుకున్నాను ఒకటి చూపెట్టండి, నేను రెడీ ఉంటాను. కానీ ఇప్పటికే మరి కొండ విశ్వేశ్వరరెడ్డి మీ పైన కుంభకోణాలు చేశారు, చాలా అవినీతికి పాల్పడ్డారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. అదే రోహిత్, మళ్ళీ నీతో ప్రాబ్లం ఏంటంటే ఇన్నిసార్లు ఇంత చెప్తున్నానా, ఆరోపణలు చేసే విశ్వేశ్వరరెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నా, ప్రతి మీటింగ్లో ప్రతిరోజు ప్రతి గడ్డ మీద ఛాలెంజ్ చేస్తున్నా, ఇక్కడికి వస్తావా అక్కడికి వస్తావా అన్ని. ఇప్పుడు బయటికి రాలేదేమో, ఇంకా 10 రోజులు ఉన్నాయి కదా. ఏదన్నా ఇప్పుడు నన్ను పోల్ట్రీలో స్కామ్ అన్నారు, మా పోల్ట్రీ అసోసియేషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అట్లాంటిది ఏం జరగలేదన్నారు. కేసీఆర్ గారు అసెంబ్లీ వేదికలే చెప్పినారు ఇప్పుడు దాన స్కామ్ ఏది పోల్ట్రీలో ఇండస్ట్రీలో అసలు ఎట్లుంటుంది అని చెప్పి. ఇంకేముంటుందో, ఇంకేం ఆరోపణ, భూ కబ్జాలు చేసినారు అన్నారు. నేనేం చెప్పినా, ఎక్కడైనా ఒక భూమిలో 1 ఇంచు కబ్జా చేసినా అని చెప్తే అక్కడున్న వాళ్ళు ఏమన్నారు, 1000 ఎకరాలు కబ్జా చేసిండు, 100 ఎకరాలు నోటికి వచ్చింది మాట్లాడండి కదా. ఏ ఎకరాలన్నా ఎక్కడ సైట్లన్నా అక్కడ 1 ఇంచు భూ కబ్జా చేసినట్టు ఆ ల్యాండ్ ఆయనకే రాసిస్తా, రోహిత్కి రాసిస్తా. కట్టుబడి ఉంటారా మాటకి? నువ్వు ఒక్కటి నాకొద్దు, ప్రభుత్వానికి రాసిస్తారా? ఒకవేళ కొండ విశ్వేశ్వరరెడ్డి ఆ ఆధారాలు కనుక తీసుకొస్తే. రోహిత్, నువ్వు రాజేంద్ర నగర్లో మొన్న సీఎం గారు నా నామినేషన్ ర్యాలీకి వచ్చాను, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. నేను ప్రతి జర్నలిస్ట్ చెప్తున్నా మీకే రాసిస్తా అని చెప్పి. నువ్వు ప్రభుత్వానికి రాసిస్తారని మీరు అడిగారు. ఇప్పుడు మొన్న నేను నా నామినేషన్ ర్యాలీకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మాట్లాడిన, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీ ముందు చెప్తున్నాను, నా పైన ఆరోపణలు చేస్తున్నారు, ఇట్లా నేను చేసిన, ఏ 1 ఇంచు భూ కబ్జా చేసినా ఎవరైనా ప్రూవ్ చేస్తే నా ఉన్న ఆస్తులు నేను ప్రభుత్వానికి రాసిస్తా అని చెప్పిన. చూసుకో, ఆన్ రికార్డ్ ఉంది అక్కడ. ఏ అవినీతి చేయలేనప్పుడు కేవలం ప్రజల బాగు కోసం మాత్రమే మీరు ప్రయత్నం చేసినప్పుడు ఎందుకు కష్టకాలంలో బీఆర్ఎస్లో ఉండకుండా అధికార పార్టీలకు జంప్ అయిపోయారు? బీఆర్ఎస్ పార్టీ ఇట్లా అంత సడన్గా డౌన్ఫాల్ అవుతుంది అని చూడడం చాలా ఇది అనిపించింది నాకు. దాని తర్వాత ఎప్పుడైతే పోటీ చేద్దామని డిసైడ్ చేసుకున్నాం, అడిగిన వాళ్ళు అడిగితే చేస్తా అని చెప్పిన, చేద్దామని తర్వాత నాకు ఆ రిపోర్ట్స్ సరిగ్గా వస్తే లేకుంటే ఒక రిపోర్ట్, సెకండ్ రిపోర్ట్ చూసిన తర్వాత అంత ఈజీగా ఓటమి అంగీకరించాలని నాకు లేకుండా మనసులో. అంటే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఉండుంటే మీకు వ్యతిరేక ఫలితాలు వచ్చి ఉండేవా? 100% అని నేను అనుకోను, లేకపోతే పార్టీ మారితే నాకు ఇంకా వేరే రీజన్ లేదు అనుకొని నేను అనుకున్నాను. సో అది దాని పరంగా అప్పుడు ఏం చేయాలో తెలియలేదు. రాజకీయాలు విరమించుకుంటే నాకు అంటే తప్పు, ఓటమి ఎందుకు అని అంత. నేను మీకు ఇంకో విషయం తెలవాలి రోహిత్, నేను కేటీఆర్ గారికి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చెప్పిన, నేను నాట్ గోయింగ్ టు కాంటెస్ట్ ఈసారి అని చెప్పిన. అప్పుడు అందరు తెలుసు కదా, మీరు అందరు కేసీఆర్ గారే గెలుస్తారు అనుకున్నారు, నేనైతే నమ్మిన బీఆర్ఎస్ పార్టీ. సో అప్పుడు చెప్పాను మన అన్నకు కేటీఆర్ గారికి, నేను కాంటెస్ట్ చేయను నెక్స్ట్ టైం ఎంపీకి,
నిజంగానే రాజకీయాల నుంచి తప్పుకుందాం అనుకున్నారా రంజిత్ రెడ్డి గారు? ఈ మాట కేటీఆర్ గారు చెప్పినరా లేదా అడగండి. అయితే ఎందుకు తప్పుకుందాం అనుకుంటుంటే 5 years చూశాను, హ్యాపీ ఉంది, సాటిస్ఫాక్షన్ ఉంది, చాలా అనుకున్నాను. 60 ఏళ్ళకి వచ్చినాం, చూద్దాం ఇంకా 5 years ఎట్లా చూసి నడిపి దాని తర్వాత ఇంకా పర్మనెంట్గా బేసికలీ 60 ఏళ్ళకి నా బ్యాచ్మెంట్స్ అంతా రిటైర్ అయిపోయాను. నాకు కూడా ఉండే మంచి 5 years కష్టపడ్డందుకు మంచి పేరు వచ్చింది. డీసెంట్గా ఇప్పుడు ఎవరైనా క్రికెట్ ఆడేటోళ్ళు ఏముంటుందమ్మా, మంచి పీక్లో పోతేనే ఒకలా ఉంటుంది, 4 సార్లు ఫెయిల్ అయినాక రిటైర్ అయితే వాడు న్యూసే కవర్ చేయరు. సో దట్ షుడ్ బి ద స్టైల్ అనిపించింది నాకు ఇక్కడ. కానీ ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీరు చేవెళ్ళకి ఎంతో చేశాను అని చెప్తూ ఉన్నారు. సో అంతా చెప్తూ ఉన్నప్పుడు వ్యక్తిగత ఇమేజ్ కూడా పెంచుకున్న మీరు బీఆర్ఎస్ పార్టీకి ఆ సమయంలో కొంత అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందా లేదా? ఉండాలమ్మా, అండగా ఉండాలని చెప్పే ఉన్నాను. అది కేటీఆర్ గారు చెప్పాను, ఇట్లా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు రమ్మంటున్నారు, పోవట్లేదు, నేను ఉంటా అని చెప్పాను. ఎందుకు చెప్పాను అండగా ఉండాలని? కానీ కాంటెస్ట్ చేయాలని అనుకున్నప్పుడు విజయమో వీరస్వర్గమో అని చెప్పి పోయి యుద్ధం పోయే అంత సినిమా కాదు కదా రాజకీయాలు. సో గెలుస్తామన్న ఆశతోటే కాంటెస్ట్ చేయాలి ఎవరమైనా. డెఫినెట్గా ఓడిపోతామని చెప్పి తెలిస్తే కాంటెస్ట్ చేసే నా దాంట్లోకైతే అవసరం లేదని నాకు అనిపించింది. సో ఫలితాల కంటే ముందే రాజకీయాల నుంచి వెళ్ళిపోదామని అనుకొని మళ్ళీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్లోకి వచ్చానని అంటారా? ఆ రోజు అనుకున్న మాట అది. దాని తర్వాత ఎప్పుడైతే ఇష్యూస్ ఇవన్నీ డెవలప్ అవుతుంటే నేను ఎప్పుడైతే కాంటెస్ట్ చేయని డిసైడ్ చేసి చెప్పేశాను, బీఆర్ఎస్ టికెట్ అనౌన్స్ చేసాను, దాంతో పోయి చెప్పాను. వాళ్ళు కూడా సరే కాంటెస్ట్ చేయకని చెప్పారు. సో నేను హాలిడేకి వెళ్దాం అనుకున్నాను. అప్పుడు మా అభిమానులు చాలామంది వచ్చి, నువ్వు 5 years ఇంత మంచిగా పనిచేసినావు, నీలాంటి వాడు కావాలి మాకు అని చెప్పి అనడము, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కబుర్లు చేయడము, ఆయనతో కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత ఇవన్నిటితో డెవలప్మెంట్స్ అయ్యి అప్పుడు నీతో. ఓకే, రంజిత్ రెడ్డి గారు, ఇప్పుడు మీకు ప్రత్యర్థులుగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు, కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నారు. వీళ్ళిద్దరినీ పక్కకు నెట్టి బలమైన మెజార్టీతో గెలవగలనని అనుకుంటున్నారా? త్రిముఖ పోటీలో చాలా రసవత్తరమైన పోటీ ఉంటుంది, కానీ నా పోటీ విశ్వేశ్వరరెడ్డితో ఉందని నేను అన్నాను. కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నాడు రంజిత్ రెడ్డిని 3 లక్షలతో ఓడిస్తాను ఒకసారి అన్నాడు, రంజిత్ రెడ్డికి డిపాజిట్ రాదని ఒకసారి అన్నాడు. బీఆర్ఎస్లో రంజిత్ రెడ్డి డెఫినెట్గా 3rd వస్తారు అని చెప్తాను. నేను 3rd వచ్చిన తర్వాత నాకు డిపాజిట్ రాదన్నాక నా మీద 3 లక్షలు గెలుస్తా అని చెప్పే అభ్యర్థులు అసలు నా గురించి ఎందుకు టాపిక్ తీస్తారు? అసలు విశ్వేశ్వరరెడ్డి పొద్దున్న లేస్తే జపం రంజిత్ రెడ్డి పేరు వస్తుంది. ఎందుకంటే బలంగా నమ్ముతుండేనే రంజిత్ గెలుస్తున్నాడు. అప్పుడు నేను అవన్నీ చేయలేదు, రంజిత్కి మంచి పేరు వచ్చింది. మీకు తెలుసా, చాలామందికి అదే చెప్తుంది, సార్ గెలిపియండి, నేను రంజిత్ రెడ్డిలాగా అందుబాటులో ఉంటా, రంజిత్ రెడ్డిలాగా ఫోన్లు ఎత్తుతా, రంజిత్ రెడ్డిలాగా విద్యాపరంగా సహాయం చేస్తా, రంజిత్ రెడ్డిలాగా వైద్యపరంగా సహాయం చేస్తా, నలుగురిని గుర్తుపెట్టే ప్రయత్నం చేసి నాకు గుర్తుండేది నేనేం చేయాలని. ఏంటి మీరు వైద్యపరంగా చేసిన సేవ ఏంటి? ఆరోగ్య చేవెళ్ళి అని చెప్పి ఒక బస్సు పెట్టి ప్రతి గ్రామాన్ని తిప్పిన. అపోలో హాస్పిటల్లో విశ్వేశ్వరరెడ్డి ఏం చేయకపోతే నాకు చేవెళ్ళ మెడికల్ కాలేజ్ ఉంది మాకు, సో దాంట్లో పోయి ఫ్రీగా వైద్యం చేయించుకోమని చెప్పాను. ఆపరేషన్స్ ఫ్రీగా వైద్యం చేయించుకోమని అడగండి. చేవెళ్ళ గ్రామాలు, ప్రతి గ్రామానికి మా ఆరోగ్య చేవెళ్ళి అని చెప్పి పెద్ద బస్సులో ఒక ఫార్మసీ, ఒక డాక్టర్ రూము, ఒక ల్యాబ్. నేను మళ్ళీ అదే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. వైద్యం అనేది సామాన్యుడికి గుదిబంట్లాగా మారుతుంది. వైద్యం అనేది సామాన్యుడికి పెనుభారంగా ఉన్న సమయంలో మీరు సామాన్యుడి దగ్గర నుంచి వాళ్ళకి భారం కాని వైద్యాన్ని అందించారా చేవెళ్ళలో? నిజంగా చాలా గట్టిగా చెప్తాను, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక అంబులెన్స్ ఇచ్చాను తెలుసా. గుండెల మీద చేసుకుని చెప్పండి. గుండె మీద చేసి చెప్తాను. మార్నింగ్ 7:30కి అంబులెన్స్ మన ఆరోగ్య చేవెళ్ళ రథం పోయేది, డాక్టర్లు పెద్ద టీం ఉండేది, టెంట్ వేసేది, అక్కడ డాక్టర్లు వరుసగా కూర్చుంటే తిరిగి చెప్పేది, వచ్చి మీరు బ్లడ్ షుగర్ చెక్ చేసుకోండి, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోండి అని చెప్పి బ్లడ్ శాంపుల్ తీసుకొని, యూరిన్ శాంపుల్ తీసుకొని, అందులోనే ఒక టాయిలెట్ పెట్టించి అన్ని శాంపుల్ తీసుకొని నెక్స్ట్ డే రిపోర్ట్స్ 1 నెలకు సరిపడు మందులు పంపించిన, వాళ్ళకు ఒక కార్డు ఇచ్చి ఎప్పుడు పోయినా ఒక స్పెషల్ వార్డు పెట్టిన. అందులో నిన్న మొన్న రాజకీయాలకు వచ్చిన నేను ఇది చేస్తే హెల్త్ కార్డు ఇస్తాను విశ్వేశ్వరరెడ్డి ఏ ఒక్కరికైనా 5,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చిండా, కోవిడ్ టైంలో ఎవరికైనా బెడ్ ఇచ్చిండా, ఎవరికైనా ఎమ్మెల్యేలు చెప్తారు కోవిడ్ టైంలో ఫోన్ చేస్తే నా ఫోన్ ఎత్తలే, బెడ్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి. మీరు కోవిడ్ టైంలో రంజిత్ రెడ్డి ఎంతమందికి హెల్ప్ చేసి ఎంతమంది బెడ్ ఇప్పించినో ఎంతమందికి డిస్కౌంట్. రంజిత్ రెడ్డి గారు, నేను ఒక విషయం స్పష్టంగా అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, నేను చేవెళ్ళ వెళ్ళి ఎవరినైనా అడిగితే జనాలు ఇదే విషయం చెప్తారా? ప్రతి ఒక్కరిని అడగండి.
చేవెళ్ళ నేను అడగొచ్చా? ఇమీడియట్గా ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోండి. చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ ఎంత మీకు అరగంటలు వెళ్ళొచ్చు. ఎన్ని గ్రామాలలో తిరిగి ఆరోగ్య చేవెళ్ళ అన్న బస్సు రంజిత్ రెడ్డి తిరిగిందా అని అడగండి. ఏమైనా నిజంగా యూస్ఫుల్ అయిందా అని అడగండి. మీరు చెప్పింది అబద్ధం అయితే ఇప్పుడే నేను రాజకీయాలు కాంటెస్ట్లోకి వెళ్ళి విరమించుకుంటా. సరే, మేము ఒక్కసారి ఆ ప్రయత్నం కూడా ఆ ప్రయత్నం చేయి రోహిత్, ఇంకో ప్రయత్నం కూడా చేయి. విశ్వేశ్వరుడి దగ్గర పోయి ఇవన్నీ చెప్పిండు, మీ కామెంట్స్ ఏంది అని అడగండి. ఇన్ని చెప్తుండే ఇన్ని పనులు చేసినా అని చెప్పి ఒట్టి మాటలు మాట్లాడొద్దని చెప్పండి. మీకేమైనా మాట్లాడితే నాకు రుజువు చూపెట్టండి సార్, మీరు చదువుకున్నోళ్ళు అమెరికాలు చదువుకొని వచ్చినా అంటున్నారు కదా, ఏదైనా ప్రూఫ్ అయితే ఉండాలి కదా. కొండా విశ్వేశ్వర రెడ్డి గట్టి మనిషి కదా, మీ పైన ఒట్టి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉందా? అదే విజ్ఞతకు వదిలిస్తున్నా ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఓటమి అవుతున్నా అని చెప్పి ఏదో ఆరోపణలు చేయాలి. అంత మంచి పేరు ఉంది చెప్పి వాళ్ళు చెప్పినట్టు ఎట్లా నేను చేయాలంటే ఇష్టం ఉన్నది ఆరోపణలు చేయండి అని వాళ్ళకి చెప్తారంట. ఆరోపణలకు రుజువులేని లేవు మన దగ్గర. అప్పుడు కాంగ్రెస్ నాయకులు కామెంట్ చేసిన ఆ వీడియోస్ పెట్టండి. వీడియోస్ పెట్టేది కాంగ్రెస్ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ఈయనకు రుజువులు ఉండాలి కదా, రుజువు చూపెట్టమని చెప్పండి. కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు, ఈటల రాజేందర్ అవతల పార్టీ అయిన అసెంబ్లీలో చెప్పాడు. ఎవ్వరు మేము తప్పు చేయలే పోల్ట్రీలో. మొత్తం చేవెళ్ళ నియోజకవర్గాన్ని చూసుకుంటే, పార్లమెంట్ నియోజకవర్గాన్ని చూసుకుంటే కొంత అర్బన్ కనిపిస్తుంది, కొంత రూరల్లో కనిపిస్తుంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్లో బీఆర్ఎస్కి కొంత పట్టు సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈసారి అదంతా మారే అవకాశం ఉంటుందా? పైగా 3 చోట్ల కాంగ్రెస్ గెలిచింది, 4 చోట్ల బీఆర్ఎస్ఏ గెలిచింది. పైగా మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఉన్న తేడా కేవలం 2%. అవునమ్మా, 3 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ, చేవెళ్ళ 250 సీట్లతోటి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి. ఇప్పుడే చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ పోయి వస్తున్నా కాబట్టి చేవెళ్ళ టాపిక్ మీరు తీసింది కాబట్టి చెప్తున్నా. నియోజకవర్గ కానీ పోయి వచ్చిన శంకరపల్లిలో మొత్తం మున్సిపాలిటీ అందరూ బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అయ్యారు. ఈరోజు మొత్తం నవాపేట్ల సీనియర్ లీడర్లు, తర్వాత ప్రొద్దుటూరు నుండి, పర్వేద నుండి, తర్వాత మిర్జాగూడ నుండి ఎంతమంది జాయిన్ అయినట్టు ఒక్కొక్క సర్పంచ్ మినిమం 200-300 తోటి చాలా మందిని తీసుకొచ్చి పార్టీలు జాయిన్ చేశారు. సో ఆ స్ట్రెంత్ వాళ్ళు ఏమంటారు, మేము ఇన్ని చేస్తాం ఏదైనా చేయనీయను కాక కాంగ్రెస్కి ఎందుకు వస్తుంటే హస్తం మేము వేస్తామని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి నాయకులకు ఇంకేం చేయలేక మనం నిజంగా ప్రజలతో ఉండాలి. ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజల హస్తానికి పేదల సంక్షేమానికి పెద్ద పీటేసి కాంగ్రెస్ పార్టీతో ఉంటామంటున్నారు. మేము కూడా జాయిన్ అవుదామన్నా అని వస్తాం. సంతోషం. పార్టీ ఇంకా స్ట్రాంగ్ కావాలి. రాబోయే ఇవాళ నా ఎంపీ ఎలక్షన్ని అందరినీ 10 రోజులు కష్టపడండి, తర్వాత నేను 5 ఏళ్ళు చేస్తా అంటున్నాను. కానీ మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తాయి, జెడ్పీటీసీ వస్తాయి, మున్సిపల్ అన్నిటిలో నేను కూడా ఒక క్యాండిడేట్ లాగా తిరుగుదా అని చెప్తున్నా వాళ్ళు. ఓకే, ఈ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర రెడ్డికి మీకు మధ్య పోటీ ఉంటుందా? బీఆర్ఎస్కి మీకు మధ్య పోటీ ఉండే అవకాశం ఉంటుందా? నేను త్రిముఖ పోటీలో నాకు పోటీ ఫస్ట్, సెకండ్, థర్డ్. నేను ఫస్ట్ విశ్వేశ్వర రెడ్డి, సెకండ్ కాసాని జ్ఞానేశ్వర్ గారు అని నేను అనుకుంటున్నాను. నేను ఉల్టా చెప్తే మీరు నన్ను అడుగుతారు రోహిత్ ఎందుకు అట్లేందుకు ఇట్లా అని. నేను అనుకుని నేను చెప్తున్నాను నా పోటీ విశ్వేశ్వర రెడ్డితో. ఇప్పటికే మరి బీజేపీ చాలా హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. సో బీజేపీని ఢీకొనే అంశం ఏంటి, మంత్రదండం ఏంటి మీ దగ్గర? వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదో ఒక నెరవేర్చని పనితీరు వాళ్ళ పనితనం అది కాబట్టి అదే నాకు బలమైన పాయింట్. వాళ్ళు పిల్లలకు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఈ 10 సంవత్సరాలు, ఇచ్చింది 7 లక్షలు. ఆ 7 లక్షల ఉద్యోగాలు ఖాళీ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తామని చెప్పాను. 7 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఇస్తే 4 కోట్లు ఉన్న జనాభాలో ప్రతి ఇంటికి ఒకరికి వచ్చేది కదా, అది రాలేదు. ప్రతి అకౌంట్ 15 లక్షలు ఇస్తా అన్నారు, వేయలేదు. 1,50,000 వేయలే, 15,000 వేయలే, 1,500 వేయలే, 15 రూపాయలు గుండుతున్నా వేసాను. ఈ హామీలు చెప్పింది వాళ్ళని వేరే పార్టీ వాళ్ళ. తర్వాత రైతులను అక్కడ పెట్టుకుంటే అందరం ఎక్కిస్తా, గిట్టుబాటు ధర చూసుకుంటాం, వాళ్ళ వచ్చే ఆదాయం డబుల్ చేస్తా అన్నారు. రైతుల చట్టాలు తెచ్చారు, రైతులు అందరూ పోరాడితే మళ్ళా తోక ముడుచుకొని రిటర్న్ తీసుకెళ్ళిపోయారు. అసలు ఇప్పుడు నిజంగా చెప్పిన హామీ ఒకటి నెరవేర్చింది ఏందో, ఒక గుడి కట్టినామంటారు. గుడి కట్టిన ఎస్, రంజిత్ రెడ్డి కూడా ₹1,00,000 ఇచ్చిండు విత్ రిసీట్ మాట్లాడుతున్నాను. శ్రీరామచంద్రుడు అందరూ శ్రీరాముడు. అప్పుడు నన్ను కూడా వచ్చింది అడిగిన రాజస్థితులు నేను ఇచ్చిన, ఇష్టపూర్వకంగా ఇచ్చిన. ఇంత కష్టపడుతున్న వాళ్ళు గుడి ఎవరికైనా దేవుడే కదా. అట్లా వాళ్ళు చేసింది ఒక పని చెప్పండి రోజు. కానీ మీరు ఒక అసత్య ప్రచారాన్ని చేస్తున్నారు.
బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లను తీసేస్తుంది, రిజర్వేషన్ సిస్టమ్ని అబాలిష్ చేస్తుంది అని ఒక అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. ముఖ్యమంత్రికి నోటీసులు కూడా ఇచ్చారు. వీడియోస్ వచ్చాయి. మొన్న అమిత్ షా గారు ముస్లిం రిజర్వేషన్ తీసేస్తా అన్నారు. ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాన ఆలోచన ఎందుకు వచ్చింది? ఉంటేనే కదా. సో ఒక్కసారి ఒక రిజర్వేషన్ తీసేస్తాను. మోడీ గారు పార్లమెంట్లో ఏం చెప్పారు? గవర్నమెంట్ జాబ్స్ మీద నికాల్ దేతే అన్నారు. ఒక్కొక్క దగ్గర స్టార్ట్ అయితేనే అవుతుంది కదా. సో బయట టాక్ ఏంది? ఆర్ఎస్ఎస్ 100 ఇయర్స్ బాండ్ పార్టీ అవుతుంది. సో ఏదో డిఫరెంట్ చేద్దాము, ఇంకెన్నాళ్ళు రిజర్వేషన్ పెడదాము, ముందుకు సాగుదామని చెప్పి హిందుత్వం గురించి తపన పడే ఆర్ఎస్ఎస్ వల్ల ఫోర్స్ అది అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ టాపిక్ మాట్లాడి ముస్లిం రిజర్వేషన్స్ గురించి బీజేపీ చేసిన వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి? మీ ఉద్దేశం ఏంటి అసలు? నేనేమంటున్నాను, ఒక మైనారిటీ అని ఎందుకంటాం మనం? వాళ్ళు మైనర్గా ఉన్నారు కాబట్టి. సో మైనారిటీ పరంగా ఉన్నారు కాబట్టి పర్సంటేజ్ వైజ్. సో వాళ్ళని ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే ఏం చేయాలి? అయితే రిజర్వేషన్ ఇప్పుడు పేదరికం ఉన్న ఈ దేశంలో పేదల సంక్షేమం అవసరం లేదు, పేదరికం అంటే ఫ్రీ బీస్ అవసరం లేదని పదే మోడీ గారు చెప్తారు. అసలు ఫస్ట్ పేదరిక నిర్మూలన చేయండి, తర్వాత అవసరం లేదు కావచ్చు. ఇంత పేదరికం వీళ్ళు 500 రూపాయల సిలిండర్ అయిపోతే అల్లరి చేస్తారు. 200 యూనిట్లు కరెంట్ బిల్ కట్టండి, ఒక నెల ప్రాబ్లం ఉంది అని ప్రభుత్వం అంటే వినరు. ఉచిత బస్సు పెట్టినాక ఇప్పుడు ఛార్జీలు పెడితే ఒప్పుకోరు. ఏమైనా సంక్షేమం అవసరం ఉంది, వాళ్ళకి దాంట్లో 1000 కాపాడుకుంటారు, పిల్లల చదువుకు పనికి వస్తుంది. కానీ సాధ్యం కాని సంక్షేమ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వాటిని అమలు చేయటానికి తలలు పట్టుకుంటోందని బీజేపీ నాయకులు అంటున్నారు, బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మీరేమో వాళ్ళు బీజేపీ పార్టీ సాధ్యం కానీ మాట మాట్లాడి ప్రతి అకౌంట్ 15 లక్షలు వేస్తుంటే ఆ 15 అప్పుడు అడిగినరు 15 ఎప్పుడు వేస్తావు అని. జన్ధన్ ఖాతా కోలో మేము దందం దాల్తో అని చెప్పి ప్రతిసారి మనం చెప్తుంటాం. వేయలేదు కదా. సాధ్యం కానిది అదా, లేదా ఉచిత బస్సా, 500 రూపాయల సిలిండరా, 10 లక్షల ఆరోగ్యశ్రీయా, లేకపోతే 200 యూనిట్ల కరెంట్ ఫ్రీయా? అన్నీ అమలైనయా? రుణమాఫీ ఒక ముఖ్యమంత్రిగా దేవుని మీద ప్రమాణం చేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేసి నో డ్యూ సర్టిఫికేట్ ఇస్తా అని చెప్పారు. ఒక ముఖ్యమంత్రిగా దేవుని మీద ప్రమాణం చేసి చెప్పాక ఎన్నాళ్ళు తప్పించుకొని తిరగగలుగుతా? సపోజ్ చేయలేదనుకోండి, ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు అడగరా? రోహిత్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అడగడా? అన్నీ చూసుకొనే మాట్లాడతారు కదా. ఎవరిని 4 హామీలు అమలు చేసిన తర్వాత ఇంకొక హామీ అమలు చేసేట్లేముంటుంది? కానీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉంది అని చెప్తూ ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకే రుణమాఫీని అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆగస్టు 15కి తీసుకుని వెళ్ళారు. అంటే రేపు ఫలితాల్లో కేంద్రంలో కాంగ్రెస్ రాబోతోంది అనే ఆలోచన ఉన్నారా? నమ్మకం ఉందా? కేంద్ర సహకారం లేకపోయినప్పటికీ కూడా రుణమాఫీని చేయగలుగుతారా? డెఫినెట్గా బలంగా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని నమ్ముతున్నారు. ఆయన చెప్పే లెక్కలు అట్లున్నాయి. సంతోషం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మనకు రాష్ట్రానికి గత 10 సంవత్సరాల నుండి రావాల్సిన నిధులు తప్ప ఒక్క పైసా ఎక్స్ట్రా రాలేదు. విభజన హామీలు రాలేదు, ఇవి రాలేదు. సో ఇట్లాంటివి నడిచే దీంట్లో ఈ తరుణంలో ఆయనే ఇప్పుడు సపోజ్ అది అయితేనేమో చాలా ఈజీగా నడుస్తుంది. సపోజ్ ఏమైనా ప్రాబ్లమే అయిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి మరి? సంపద ఎక్కడికి వెళ్ళి కావాలని చెప్పి ఎట్లా కేటగరైజ్ చేసి ఏ సంపద ఎక్కడికి వెళ్ళి సృష్టించి, లేకపోతే ఏ సంపద ఎక్కడికి వెళ్ళి డైవర్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయాలో ప్లాన్ చేసుకుందా అని చెప్తుండే. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గ ఏకీకృతం జరుగుతోంది అనే ఒక చర్చ జరుగుతోంది. నిజమేనా? ఏకీకృతం కావాల్సిన సపోజ్ అయింది అని రెడ్డిల గురించి మాట్లాడితే ఏ పార్టీలో లేని వాళ్ళు ఉన్నారా? ఇవాళ బీజేపీలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, ఇండిపెండెంట్స్గా ఉన్నారు, ప్రతి దగ్గర ఉంటారు. ప్రతి ఒక రెడ్డిసే అనట్లేదు నేను. అన్ని కులాలు అన్ని పార్టీలలో ఉంటారు. కులాలు వేరు, రాజకీయాలు వేరు, మతాలు వేరు, రాజకీయాలు వేరు. ముస్లిమ్స్ బీజేపీ స్పోక్స్మెన్ లాగా పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు? హిందుత్వం అంటారు, మతతత్వం అంటారు, ముస్లిమ్స్ కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే ఒక సెక్యులర్ దేశం, మన రాజ్యాంగం చెప్తుంది మన లౌకికవాదం మన దేశం అని చెప్పి. రంజిత్ రెడ్డి గారు, నిజం చెప్పండి, ఈ 5 ఏళ్ల కాలంలో చేవెళ్లలో జనాలు అభివృద్ధి చెందారా? సామాన్య ప్రజలు సమస్యల నుంచి బయటపడ్డారా? మీరు ఆర్థికంగా మరింత బలపడ్డారా? అప్పటికెళ్ళి పదే నిజం చెప్పండి అని అంటున్నావు రోహిత్. నిజం చెప్పే నన్ను ఇన్నిసార్లు నిజం చెప్పు అంటున్నావు. అబద్ధాలు చెప్పేటోని అడుగు.
అబద్ధాలు చెప్పకండి నిజం చెప్పని విశ్వేశ్వరరెడ్డిని అడగండి నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ మాట్లాడి. అంటే విశ్వేశ్వరరెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనా? ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో రుజువు లేని ఆరోపణలు చేసినది 100% అబద్ధం. అప్పటి మన్నెగూడ రోడ్ నేను శాంక్షన్ చేయించిన అంత నేను ఎంతోమంది చెప్పాను. శాంక్షన్ లెటర్ డేట్ చూడు, ఆయన పెట్టిన డిపిఆర్ ఏంది, శాంక్షన్ అయింది డిపిఆర్ ఏంది, ఆయన అప్లై చేసి ఆయన తిరిగి ఆయన చేసిన దాని డిపిఆర్ అది కొత్త డిపిఆర్ అది తెలుసుకోండి. ఇవన్నీ తెలిసి మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే పేరు వస్తుంది రంజిత్ రెడ్డికి, ఆ పేరు ఎందుకు రాకుంటే ఏం చేయాలి అని చెప్పి ఇవన్నీ. మరోసారి రంజిత్ రెడ్డికి ఓటేస్తే ఏం చేస్తారు చేవెళ్ళకి? చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అక్కా చెల్లెలు అన్నదమ్ములకు నేను వేడుకుంటున్నా, మే 13న బయటికి రండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే నాకు రంజిత్ రెడ్డి అనే నాకు ఓటేయండి, హస్తం గుర్తును బలపరచండి. గత 5 సంవత్సరాలు మీకు ఎప్పుడు అందుబాటులో ఉన్న రంజిత్ రెడ్డి, ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో ప్రతి గ్రామం తిరిగి ప్రతి గడపకు నిత్యావసర వస్తువులు పంపించిన రంజిత్ రెడ్డి, ఎప్పుడూ ఆపదలు వచ్చిన విద్యాపరంగా వైద్యపరంగా సహాయం చేసిన రంజిత్ రెడ్డికి హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటూ, आप सबसे गुजारिश कर रहा हूँ, मैं 13 तारीख को जो इलेक्शन होने वाले हैं उसमें आप बाहर आइए, आपका फ़र्ज़ बनता आके वोट डालिए, सब साथ जिएंगे साथ चलेंगे. హిందూ సోదరులు కూడా అందరికీ అదే చెప్తున్నారు, కలిసి బతుకుదాము, మన లౌకికవాదం ఉన్న ఈ దేశంలో అందరం కలిసిమెలిసి పెరుగుదామని చెప్పి కోరుకుంటూ, రండి బయటికి రండి, ఓటేయండి, నన్ను ఆదరించండి, దీవించండి. రాబోయే 5 సంవత్సరాలు నేను మీతో ఎన్నడైనా ఎప్పుడైనా నేను ఎక్కడికైనా వస్తాను, మీకు ఏ సాయం కావాలో చేసి పెడతానని ప్రమాణం చేస్తాను. అంటే రంజిత్ రెడ్డి నేను అడిగింది అక్కడ తక్షణం పరిష్కరించాల్సిన ఇంకా మిగిలి ఉన్న ఈ సమస్యలు ఏమున్నాయి, వాటిని ఐడెంటిఫై చేశారా, వాటి మీద ఏమైనా వర్క్ చేశారా? కేవలం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇంకా 5 గ్యారంటీలు అని చెప్తున్నాము, మళ్ళీ న్యాయపత్రం అనేది ఒకటి రిలీజ్ చేశాం కాబట్టి వీటి మీద ఆధారపడి ఉన్నారా? రంజిత్ రెడ్డి వ్యక్తిగతంగా ఇంకా చేవెళ్లలో చేయాల్సినవి ఏమన్నా ఉన్నాయి, ఇవి చేస్తాను అని ఏమైనా చెప్పదలుచుకున్నారా, చెప్పగలరా? అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్, సంక్షేమం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారంటీలు కొత్త గ్యారంటీలు, పాత సంక్షేమాలతో పాటు ఇంకా 6 గ్యారంటీలు ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 5 న్యాయం అని చెప్పారు. సో అందరినీ కలిపి కట్టుకొని తీసుకోబోతాం, పిల్లల్ని, మహిళల్ని, కార్మికుల్ని, రైతులను, హిస్సేదారు న్యాయం చెప్పి అన్ని కులాల మతాలకు అతీతంగా జనగణన చేసి 50% కాదు ఇంతనే చేద్దామని చెప్పి మేనిఫెస్టో రిలీజ్. ఇవన్నీ కాకుండా పెద్ద పని ఏదో మిగిలిపోయింది అన్నది లేదు, అక్కడ అన్నీ చేస్తున్నాం. కానీ అభివృద్ధి కంటిన్యూస్గా రోడ్లు కావాలి, ఫ్లైఓవర్స్ కావాలి, బ్రిడ్జిలు కావాలి, డ్రైనేజ్ ఇంప్రూవ్ కావాలి, విద్యాపరంగా వైద్యపరంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇంప్రూవ్, ఇవన్నీ కావాలి. కాబట్టి కంటిన్యూస్ నడుస్తుండాలి. చేవెళ్ళ ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీ, చేవెళ్ళ ఒక వైపు రిచెస్ట్ కాన్స్టిట్యున్సీ అంటాం, ఇక్కడ కూరగాయలు పండిస్తారు, పండ్లు పండిస్తారు, సిటీకి తీసుకెళ్ళి అమ్మాలి, మళ్ళీ రావాలి. దాని బదులు అక్కడనే ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టుకుందాం, అక్కడే కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుందాం అని చెప్తున్నాం. ఫైనల్ క్వశ్చన్, ఎంత మెజార్టీతో గెలవగలను అనే నమ్మకం మీకుంది? రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు 1,00,000 ఓట్ల మెజార్టీతో రంజిత్ని గెలిపించండి అని. ఎన్ని ఓట్ల మెజార్టీతో మీరు గెలుస్తామని అనుకుంటున్నారు? తెలంగాణలో ఎన్ని పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది అనుకుంటున్నారు? ముందుగా నేను గెలుస్తానని ప్రకారం నమ్ముకుంటున్నా. ఎందుకంటే 5 సంవత్సరాలు చాలా ఎక్కువ కష్టపడ్డా. నా అవతల వ్యక్తి అసలు ఏం పని చేయని విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర కష్టార్జితం ఉంది. ఆయన మంచి ఫ్యామిలీలో పుట్టిండు. నేను ఒక విద్యాపరంగా డాక్టర్ని, కష్టపడి వైద్య నిపుణునిగా, వెటర్నరీ డాక్టర్గా పైకి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చిన. నాకు అన్నీ తెలుసు కాబట్టి ఎప్పుడు ఎవరు కష్టార్జితం సాయం చేసిన నాకు డెఫినెట్గా గెలుస్తారు, ఆదరిస్తారు ప్రజలు డిసైడ్ చేస్తారు ఎంత మెజారిటీ నాకు ఇవ్వాలని. కులమానం అదే కాబట్టి ప్రజల చేతులు ఉంటుంది. అందుకే వాళ్ళని వేడుకుంటున్నా బయటకు వచ్చి ఓటేయమని చెప్పి. కాంగ్రెస్ పార్టీ పరంగా 14 సీట్లు గెలుస్తామని ప్రకారంగా నమ్ముతున్న రేవంత్ రెడ్డి గారికి ఒక వ్యూహరచన ఉంటుంది, ఎక్కడెక్కడ సీట్లు ఎట్లా గెలవాలి. సో 14 సీట్లు గెలవబోతుంది. మిగిలిన 3 చోట్ల బీజేపీ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా? బీజేపీ గెలుస్తుంది. బీజేపీ ఒకటి ఎంఐఎం గెలుస్తుంది. ఓకే, యా, ఎంఐఎం ఇప్పుడు గెలుచుకోండి. మీ మిత్ర పార్టీ కూడా అనుకోండి, ఇప్పుడు మీరు ఎంఐఎం గెలుపు కోసమే ప్రయత్నం చేస్తున్నారా? ఇది నా ఆలోచన. రైట్. అంటే బీఆర్ఎస్ ఒక్క సీట్ కూడా గెలిచే అవకాశం లేదా? టఫ్ ఉంటాయి, కానీ గెలిచే మైలు రాయిదాకా పోతారని నేను అనుకోవట్లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రంజిత్ రెడ్డి గారు. ఆ టీవీ కోసం చాలా సమయాన్ని కేటాయించి
ప్రస్తుతం చేవెళ్లలో ఉన్న రాజకీయ పరిస్థితులు పరిణామాల గురించి మాట్లాడినందుకు, అలాగే మీరు పార్టీ ఎందుకు మారారు అన్న దానిపై కూడా వివరణ ఇచ్చారు. సో కొండ విశ్వేశ్వర రెడ్డి మీపై చేసే ఆరోపణలు కూడా మీరు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి నిజంగానే మేము గ్రౌండ్లోకి వెళ్ళి మీరు ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు చేశాను అని చెప్తున్నది వాస్తవమా కాదో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. అక్కడ కాదు అని అంటే కనుక నేను దేనికైనా సిద్ధం అని మీరు అంటున్నారు. ఆ హామీకి, ఆ వాగ్దానానికి కట్టుబడి ఉన్నారు కదా? 100% రోహిత్. ఇమీడియట్గా వెళ్ళు, రేపెళ్ళు, ఎల్లుండి వెళ్ళు. ఎందుకంటే టైం లేదు ఎక్కువ. మళ్ళీ తర్వాత అయిపోయాక వచ్చారే సార్ ఇట్లా నాకు తిరుగు. నేను చెప్పింది ఏ ఒక్కటి అని తప్ప తెలుసుకో. నేను 100% ఏదో మాట అన్నా ఆ మాట మీద నిలబడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రంజిత్ రెడ్డి గారు. ఇవి చేవెళ్ళ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డితో ఆర్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. కావాలి అంటే నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్ళి అడగండి. కొండ విశ్వేశ్వర్ రెడ్డి నాపై చేస్తున్నవి కేవలం ఆరోపణలు, సాక్ష్యాలు ఉంటే నిరూపించండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు నాకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం ఉంది. నేను కేవలం ప్రజాసేవకం మాత్రమే మరోసారి రాజకీయాల్లో పోటీ చేస్తున్నాను అని రంజిత్ రెడ్డి చెప్తున్నారు. చూద్దాం మరి మే 13వ తారీఖున ప్రజలు ఎలాంటి తీర్పునివ్వబోతున్నారో, జూన్ 4వ తారీఖున ఆ ఫలితం ఏ విధంగా ఉండబోతుందో.